Agora bem, sei, gosto. Sabia? Agora bem. Salah, accept them. హాయ్, ఒక్కడివే ఉన్నావు కదా, కంపెనీ ఇవ్వనా? ఓకే, మా దగ్గరికి వస్తావా? అబచ్చా, ఇంకా లేదు కానీ మెసేజెస్తో కంపెనీ. సరే, అండ్ నాకు ఇలా కంపెనీ ఇచ్చేటలు కూడా ఇవ్వట్లేదులే. అయినా మెసేజెస్ కాకుండా వాయిస్ రికార్డింగ్స్ పంపుతావేంటి? అబచ్చా, నేను వాయిస్ రికార్డింగ్ పెడితే నన్ను పట్టేసుకుందామనే తెలుసు నీ గురించి, అందుకే నేను మెసేజెసే పెడుతున్నా. అంత లేదమ్మా, నాకు మెసేజ్ టైప్ చేయడానికి బద్ధకం అంతే. ఓకే. హే, ఏం చేస్తున్నావు? ఏంలే. ఏయ్ చెప్పవయ్యా. సినిమా చూస్తున్నా. ఓ అవునా, ఏ ఫిల్మ్? గెస్ట్ చూద్దాం. గెస్సా? అయితే పుష్ప 2. పర్ఫెక్ట్, అంత కరెక్ట్లేదు నువ్వు. ఎందుకు అంటే రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన పెద్ద ఫిల్మ్ అదే కాబట్టి. అవును కదా. హా, మనం చూసావా? నేను ఫస్ట్ డే ఫస్ట్ షోనే వెళ్ళినా. ఓ బాయ్ ఫ్యానా? కాదు, టీఎఫ్ఐ బానిస. ఓ, మరి నీకు? నాకు సినిమా పిచ్చి అంతేం లేదు, జస్ట్ టైం పాస్కి చూస్తా అంతే. ఓ ఓకే ఓకే. హలో, ఏం చేస్తున్నావు? ఇప్పుడే తినేసి వచ్చా. మరి నువ్వు? ఏం లేదు, ఊరికలో కూర్చున్నా అంతే. తిన్నావా? లేదు, వాడి వాళ్ళ ఆలు కర్రీ చేసింది, వాడికేమో పిచ్చి, నాకు అస్సలు నచ్చదు. సరే బయటికి వెళ్ళి తిందామంటే అంత ఓపిక లేదు. సర్లే కానీ పొద్దునుంచి ఏం చేస్తున్నావు? ఏంలే, ఊరికే పడుకున్నా అంతే. పొద్దునుంచి పడుకున్నావా? అసలు అంతసేపు ఎట్లా పడుకుంటారా? మామూలుగా అయితే నేను కూడా అంతసేపు పడుకోను, కానీ హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? ఇందుకేమైంది? ఫీవరిష్గా ఉంది. అవునా, టాబ్లెట్ తీసుకొచ్చివనా? వద్దొద్దు, ఆల్రెడీ వేసుకున్నా. సరే అయితే రెస్ట్ తీసుకో. సరే ఓపిక తెచ్చుకొని వెళ్దాం. రేపు ప్రణవ్ ఆకలి అవుతుందంట, తీసుకో. నీకెట్లా తెలుసురా? సతీష్ చెప్పిందిరా. అవునా, మరి డబ్బా ఎక్కడికి రా? ఈ డబ్బా కూడా తనే ఇచ్చిందిరా. ఓ అవునా. అరే ఇంకా నీకు తెలియదేమరా, తను అదే పనిగా హాస్టల్లో రైస్ పెట్టుకొని రూమ్ వర్క్ తెచ్చిచ్చింది, తెలుసా నీకు? నీకని పిచ్చా? ఫీవర్ పెట్టుకొని రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ దాకా వచ్చావా? ఏ చి, బానే ఉందిలే. అవచ్చా, బాగానే ఉందా? జోక్ చాలా బాగుంది. సరే సరే, ఫస్ట్ తిను, ఆకలిగా ఉందన్నావు కదా. సరే కానీ ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో. హా సరే. రేపు ప్రణవ్ వస్తావా? కాలేజ్కి వెళ్తున్నా. ఎందుకురా? తనే బాస్కెట్బాల్ ఆడడానికి. బాస్కెట్బాల్? బాస్కెట్బాల్ అనగానే అంత ఎక్సైట్ అవుతున్నా? అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆడుతుంది, నాకు మస్తు ఇష్టం. సరే, ఏం చేస్తున్నావు? నథింగ్, కానీ థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్. ఎందుకు? ఏమో, ఎందుకో చాలా లోన్లీగా అనిపిస్తుంది, అందుకే. అవునా, ఏమో మై హార్ట్ ఫెల్ట్ ఇట్. అంటే తెలియదు, ఎందుకో నేను తలుచుకుంటున్నట్టు అనిపించింది, అందుకే మెసేజ్ చేశాను. ఓ ఓకే, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మెసేజింగ్. చాలా లోన్లీగా అనిపిస్తుంది, అందుకే. బా సరే, నో మెన్షన్స్. వెళ్ళిపోకుమా
అందినట్టే అంది అందక ఒక్కసారి వచ్చిపోయిలా నిన్ను వీడిపోని పోనిక దూరమా దగ్గరై చెంతకే చేరవా కాలమా వెళ్ళవా వెనకకే వెళ్ళవా తెల్లవారే కలై వీడిపోకే అలా చిన్న మాటే ప్రియా నీకు చెప్పేదెలా నువ్వు చేరేదెలా దారి చూపేదెలా నేను వచ్చేదెలా నిన్ను చేరేదెలా కాలమా వెళ్ళవా వెనకకే వెళ్ళవా కాలమా వెళ్ళవా వెనకకే వెళ్ళవా జీన్స్ షర్ట్లో ఇవాళ బాగున్నావు. థ్యాంక్ యూ. హే అవును, చెప్పడం మర్చిపోయా, నీ బర్త్డేకి నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. ఓ అవునా, ఓకే. అవును, ఏంటి స్పెషల్, ఇంత మంచిగా జాకెట్ వేసుకొని ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? పిన్నిది ఎంగేజ్మెంట్. ఓకే ఓకే. హే హాయ్. హే హాయ్. పొద్దున ఏం తిన్నావు? ఉప్మా. ఓ అవునా. అయినా మీకేంటమ్మా, పైసలు బాగున్నారు, మంచిగా హాస్టల్లో ఉంటారు, ఫుడ్ చేసుకునే పని కూడా ఉండదు. అవును కరెక్టే, వాళ్ళు చేసే హాస్టల్ ఫుడ్ తినడం కంటే పస్తులు ఉండడం మంచిది. కానీ మరీ అంత వర్క్స్ కూడా ఏం లేకుండే. కరెక్టే. సర్లే కానీ ఏం చేస్తున్నావు? ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఏం చేస్తున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఇప్పుడు నువ్వే చెప్పు. నా గెస్ కరెక్ట్ అయితే సలూన్ షాప్ దగ్గర ఉన్నావా? కరెక్టే. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉందిలే. ఇంకా పొద్దున్న కాలేజ్ ఎట్లుండే? అదేంటి ఇంతసేపు అయినా అసలు మెసేజ్ చేయలే?
హాయ్. హాయ్. నువ్వంటే నాకు ఇష్టం. సారీ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ గౌరీ, అసలు వాడిలో అంత ఏముంది? ఎందుకు అంత వెంట పడుతున్నావు? వాడికి మహేష్ బాబు అంత అందం లేకపోవచ్చే, కానీ మంచోడే. అరే, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఇటువంటి ఇష్టం అంటే పట్టించుకోవేంటి, ఇగ్నోర్ చేస్తున్నావు? ఏవండి ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. అయినా అమ్మాయిని నేనే నీ ఎంబట పడుతున్నా, నీకెందుకు అంత పోజు? వదిలేమన్నప్పుడు వదిలేయండి, ఆల్రెడీ పిచ్చి మీద ఉన్నా. ఏమైందిరా నీకు? మధ్య చూస్తున్నా నార్మల్గా ఉండట్లేవు అసలు నువ్వు. ఏమైంది చెప్పు, నిన్నే అడిగే చెప్పు. ఏం లేదా ప్లీజ్. మూసుకొని చెప్తావా చెప్పవా? వదిలేమన్నప్పుడు వదిలేయాలి బా. చెప్తున్నావా చెప్పట్లేదా? లేదా అంకుల్కి ఫోన్ చేసి చెప్తాను అది నేను. సరే చెప్తాను. ఎందుకో తను చాలా రోజులు మెసేజ్ చేయట్లేదురా. నేను మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వలేదురా. అవునా? కొన్ని రోజుల ముందు వరకు బాగానే మాట్లాడుతున్నారు కదరా. ఏమోరా, నాకు అదే అర్థమైతే లేదురా. కాదురా, ఆయన నేను అడిగానారా, తనే నా ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, తనే నాకు మెసేజ్ చేసి, ఇప్పుడు తనే కేర్ చేసి ఇప్పుడు మెసేజ్ చేయకపోతే ఎట్లా రా? సరేరా, ఇవన్నీ మనసు పెట్టు. అయిపోయిందా? ఆయన నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరినో చెప్పరా, నువ్వు తనే కదరా. సర్లే, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మెసేజా? ఎవరబ్బా మెసేజ్? సత్య. కలుద్దామా? చాయ్ బంక్ దగ్గరకు వచ్చి. ఏడున్నా? నేను ఎప్పుడు చూడలే కదా, ఎట్లా గుర్తుపట్టాలి? సరే, నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నా, చూడు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఎలా ఉంది నా బర్త్డే గిఫ్ట్? చాలా బాగుంది. దీనికోసం నన్ను ఇన్ని రోజులు డిప్రెషన్లో పడేసావు కదా, మళ్ళీ నన్ను ఆట పట్టడం ఒకటి, నువ్వెవరో తెలియదని. మరి లైఫ్లో కొంచెం థ్రిల్ ఉండాలి కదా. అవును, నువ్వే కదా నాకు మెసేజెస్ పెట్టింది. అవును, కానీ నాకు తెలియదు కదా. అవును, అందుకే నీ వాయిస్ లాగా వేరే ఎవరో వాయిస్ ఊహించుకున్నా. ఓ అవునా? అవును, నేను సత్యాన్ని పిలవాలా గౌరియా? అది నీ ఇష్టం. मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ। मैं तो तेरे नाल ही रहना जी, हर गम संग तेरे सहना जी। जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी। वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा, मैं ख्वाब ख्वाब सा तेरी